ఆధ్యాత్మ రామాయణంలో కిష్కింధకాండలో 6th సర్గం. ఇక్కడ సీతాదేవి యొక్క అన్వేషణ, వానరుడు గుహయందు ప్రవేశించుట, స్వయం ప్రభ ఒక చరిత్ర కూడా ఇక్కడ చెప్పబడింది. శ్రీ మహాదేవ ఉవాచ దృష్ట్వా రామం సమాసీనం గుహద్వారీ శిలాతలే చైలాజీనధరం శ్యామం జటామౌళి విరాజితం. ఏదైతే సుగ్రీవుడు లక్ష్మణ్ణి కౌగలించుకున్న తర్వాత రాముడి సన్నిధికి వచ్చి, రాముడు చాలా బాధలో ఉన్నాడు కాబట్టి, నువ్వు స్నేహితుడు కాబట్టి నువ్వు వచ్చి చేస్తే కాస్త ఆయనకి చెంతకి చేరితే ఆయనకి కాస్త ఉపశమనం కలుగుతుంది అని చెప్పాడు. అప్పుడు వీళ్ళందరూ కలిసి అక్కడ రథం మీద అంత మేళ తాళాలతో అంతా కూడా ఆ యోధులందరినీ తీసుకుని వాళ్ళు రాముణ్ణి దర్శించుకోవటానికి బయలుదేరారు. వీళ్ళు బయలుదేరినప్పుడు మళ్ళీ ఇది ఎలా ఉన్నాడు రాముడు, వీళ్ళు రాముడి దగ్గరికి వచ్చేసరికి ఏంటి అన్నది ఇక్కడ చెప్తూ ఆ పరమేశ్వరుడు పార్వతీదేవికి ఇలా చెప్తున్నాడు. ఆ రాముడు మృగచర్మాన్ని ధరించి జట మకుటాలతో చాలా శోభాయమానంగా ఉన్నవాడు, విశాలమైన కన్నులు కలిగి ఉన్నవాడు, చిరునవ్వుతో మనోహరమైన ముఖారుందం కలిగి ఉన్నవాడు. విశాలనయనం శాంతం స్మితచారు ముఖాంబుజం సీతా విరహ సంతప్తం పశ్యంతం మృగపక్షిణః. ఇప్పుడు వర్ణించేటప్పుడు కూడా, అప్పుడు పరమాత్మ అయినప్పటికి కూడా మానవ రూపంలో వచ్చినప్పుడు కూడా, అంటే నువ్వు ఎలా ఉండాలి, పరిస్థితులు అన్నవి అందరికీ వస్తాయి, కానీ అటువంటి పరిస్థితుల్లో కూడా ఆ స్థిరత్వం ఉన్న వాళ్ళకి లేని వాళ్ళకి చంచలత్వానికి ప్రతిదానికి బెంబేలు ఎత్తిపోయేదానికి చాలా వ్యత్యాసం ఉంటుంది. అదే చెప్పడం ఎందుకు, ఇక్కడ సీతాదేవి యొక్క విరహ వేదనలో ఉన్నారంటున్నారు, పైగా ఆయన చాలా శోభాయమానంగా చిరునవ్వుతో ఆ మందహాసంలాగా ఆ ముఖారవిందం అలా ఉన్నది, శ్యామవర్ణంలో ఉన్నాడు, శాంత అంటే ఇక్కడ బాధ ఉంది, శాంతం ఉంది, అలాగే ఆ చిరునవ్వు కూడా ఉన్నది. ఇలా సీతాదేవి యొక్క ఎడబాటు కారణంగా బాధపడుతున్నవాడు అక్కడ ఉన్న మృగముల్ని పక్షుల్ని చూస్తూ గుహద్వారం దగ్గర ఒక శిల మీద కూర్చుని ఉన్నాడు శ్రీరాముడు. రథదూరాత్ సముత్పత్య వేగాత్ సుగ్రీవ లక్ష్మణౌ రామస్య పాదయోరగ్రే పేతతుర్భక్తి సంయుతం. వీళ్ళు ఏదైతే రథంలో వస్తున్నారో సుగ్రీవుడు లక్ష్మణుడు వీళ్ళందరూ కూడా రామచంద్రుణ్ణి కొంచెం దూరం నుంచే చూసేసరికి వీళ్ళు వెంటనే దూరం నుంచే ఆ రథం నుంచి దిగి చాలా భక్తిభావంతో ఆ రాముడొక్క చరణాలకి నమస్కరించారు. రామ సుగ్రీవమాలింగ్య పృష్ఠానామయ మంతికే స్థాపయిత్వా యథాన్యాయం పూజయామాస ధర్మవిత్. ధర్మజ్ఞుడైన శ్రీరామచంద్రుడు సుగ్రీవుణ్ణి కౌగిలించుకుని ఆయన్ని కుశల ప్రశ్నలు అడిగాడు, తన దగ్గరే కూర్చోబెట్టుకుని యథోచితంగా అతన్ని సత్కరించాడు. ఇంటికి శత్రువు వచ్చినా సరే మనం అతిథి దేవో భవ అంటే కొన్ని కొన్ని ఆచరించి చూపించి నువ్వు ఏది ఆచరించాలి, ఎలా ఉండాలి అన్నదే ఆ ధర్మాన్ని ఎటువంటి పరిస్థితుల్లోన నీకు అనుకూలంగా ఉన్నప్పుడు ధర్మం గురించి మాట్లాడటం, ధర్మపరంగా ఉండటం కాదు, పరిస్థితులు తారుమారైనప్పటికీ కూడా ఆ స్థిరత్వంతోనే ధర్మాన్ని పట్టుకుని ఉండాలి, దాన్నే ఆశ్రయించి ఉండాలి. అందుకని విధి విధానంగా యథోచితంగా చాలా చక్కగా సత్కరించాడు. తథో అబ్రవీద్రఘుశ్రేష్టం సుగ్రీవో భక్తనం రదిః దేవపశ్య సమాయాంతి వానరాణం మహాచము. సుగ్రీవుడు భక్తి వశంలో చాలా వినయాన్వితంగా బుద్ధి కలిగిన వాడు కాబట్టి రఘుశ్రేష్ఠుడితో అంటే రాముడితో మళ్ళీ ఇలా మాట్లాడుతున్నాడు. భక్తి అంటే ఏంటి అంటే, ఇప్పుడు ఏమరపాటు అన్నది కొన్ని కొన్ని వాటికి మనం లోబడిపోయిన కారణం కొంచెం మర్చిపోవటం అన్నది చేస్తాం, కానీ వాళ్ళ గురించి ఎప్పుడైతే మనకి అనన్యమైన భక్తి ఉంటుందో ఈ విస్మరించినా సరే దాన్ని ఒప్పుకుని అంగీకరించి మళ్ళీ ఆ కర్తవ్యం పట్ల విముఖత చూపించకుండా మన కర్తవ్యాన్ని నిర్వర్తించే ప్రయత్నం ఇంకా ఎక్కువగా చేస్తూ ఉంటారు. అది అనన్యమైన భక్తి సుగ్రీవుల్లో చాలా పుష్కలంగా ఉన్నది. అందుకుని ఆ భక్తి వశంలో చాలా వినయంగా, వినయం అందరూ చూపిస్తారు, అది నిజంగా ఉండటానికి మళ్ళీ దాన్ని పూతలతో చూసినట్టుగా లోపలొకటి బయటొకటిగా ఉండటానికి చాలా వ్యత్యాసం ఉంది. వినయం ఉంది, భక్తి ఉంది, బుద్ధి కూడా చాలా శ్రేష్టంగా ఉన్నవాడు సుగ్రీవుడు. అందుకుని మళ్ళీ రాముడితో ఇలా అంటున్నాడు. కుశలాచలాద్రి సంభూత మేరుమందర సన్నిభాః
నానాద్వీపా సరిచ్చైల వాసిన పర్వతోపమాః. దేవా, విశాలమైన వానర సైన్యము వాళ్ళ వాళ్ళ స్థానాల నుంచి ఇక్కడికి ఇప్పుడు చేరుకుంటారు. వాళ్ళ వాళ్ళ స్థానాల నుంచి ఎంతోమంది ఇక్కడికి వస్తున్నారు. నేను ఇదివరకే చాలామందిని అన్ని ప్రదేశాల్లో ఉన్న యోధులందరినీ కూడా వానర యోధుల్ని ఇక్కడికి తీసుకురమ్మని పంపాను. మేరు, మందర ఇటువంటి ప్రదేశాల నుంచి, అలాగే పెద్ద పెద్ద దేహాలు కలిగి ఉన్న వాళ్ళంటే మేరు మందర అంత అంటే అది చాలా పెద్ద పర్వతం. అటువంటి శరీరాలు, అటువంటి బలాలు కలిగి ఉన్నవాళ్ళు అన్ని ద్వీపాల నుంచి, అన్ని ప్రదేశాల్లో నివసిస్తున్న వారు, పర్వతాలంత ఆకారాలు కలిగి ఉన్న వారందరూ ఇక్కడికి వస్తారు. అసంఖ్యాతాః సమాయాంతి హరయః కామరూపిణః సర్వే దేవాంశ సంభూతాః సర్వే యుద్ధ విశారదాః. పైగా వీళ్ళందరూ కామరూపులు అంటే కోరికతో ఇది మారాలి అంటే ఆ రూపంలో చక్కగా మారగలిగిన వాళ్ళు. లెక్కకి అందనంత మంది లెక్కలు ఇక్కడికి వస్తున్నారు అంటే కోటాను కోట్ల మంది వస్తున్నారు. అటువంటి వానరులు ఇక్కడికి ఈ ప్రదేశానికి వస్తున్నారు. వీరందరూ కూడా మళ్ళీ సామాన్యమైన వానరులు కాదు, దైవాంశ సంభూతులు. అందరూ కూడా యుద్ధ కోవిదులు. అది ఎలా చేయాలో, ఎంత చక్కగా చేయాలో అన్నీ బాగా అవగాహన కలిగి ఉన్నవాళ్ళు. అత్ర కేచిద్ గజబలాః కేచిద్ దశభుజోపమాః గజాయూతా బలాః కేచిదన్యే అమితబలాః ప్రభు. అంటే ఈ వచ్చే వాళ్ళందరూ ప్రభు అంటే రాముణ్ణి సంబోధించి వీళ్ళకి ఏనుగుకి ఎంత బలం ఉంటుందో అంత బలం కలిగి ఉన్న, అందుకే గజబలం కలిగిన వాళ్ళు. అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క గజబలం ఉంటే కొంతమందిలో అయితే 10 ఏనుగులకి ఎంత బలం ఉంటుందో అంత బలం ఒక్కడిలో ఉంటుంది. అలాగే కొంతమందిలో అయితే 10,000 ఏనుగులకి ఎంత ఉంటుందో అంత బలం ఉంటుంది. ఇలా ఇంతమంది యోధులు, ఇంత బలాలు కలిగి ఉన్న వాళ్ళందరూ వస్తున్నారు. అయితే ఇంకా కొంతమందిది ఎంత బలం ఉందన్నది కూడా చెప్పటం సాధ్యం కాదు. అంతులేని బలాలు కలిగి ఉన్నవారు వీళ్ళందరూ కూడా. కేచిదంజనా కుటాభాః కేచిత్ కనక సన్నిభాః కేచిద్ రక్తాంతా వదన దీర్ఘవాలస్తథా పరి. కొందరు అంజనాద్రిలాగా చాలా నల్ల అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ప్రదేశం నుంచి వస్తున్నారు. పైగా అందరూ ఇంత బలాలతో ఉన్నప్పటికీ కూడా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రంగులో ఉన్నారు. అందుకే కొందరు అంజనాద్రిలాగా నల్లగా ఉన్నవారు, కొందరు బంగారు వారు, ఇంకొందరు రక్తంలాగా ఆ ఎరుపు రంగులో ఉన్నవారు, మరి కొందరైతే ఇక్కడ అంటే చాలా నిలువుగా ఉన్న తోకలు కూడా కలిగి ఉన్నవారు. అంతా వానరులైనప్పటికి కూడా మళ్ళీ అందులో రంగుల్లో కూడా తేడా ఉంది. అలాగే వాళ్ళ ఆకారాల్లో కూడా కొంచెం వ్యత్యాసం ఉన్నది. శుద్ధ స్ఫటిక సంకాసాః కేచిద్రాక్ష ససన్నిభాః గచ్చन्तః పరితో యాంతి వానర యుద్ధకాంక్షిణః. మరి కొందరు రాక్షసుల్లాగా ఉంటారు. అయితే అంటే ఇక్కడ కొంతమంది చాలా నిర్మలంగా తెల్లగా స్ఫటికంలాగా ఉంటారు. మరికొందరేమో రాక్షసుల్లాగా ఉంటారు. పైగా వీళ్ళందరూ ఒక్కసారి గర్జిస్తే యుద్ధకాంక్షలకి అలవాటు ఎంతగా ఉంది అంటే ఇంకా ఈళ్ళు గర్జన అంటే యుద్ధం కూడా చెయ్యక్కర్లేదు. వీళ్ళు ఒక్కసారి గర్జిస్తే చాలు ఆ శబ్దానికే పరుగులు తీసుకుంటూ వెళ్ళిపోతారు. त्वदाज्ञाकारिणः सर्वे फलमूलासनाः प्रभो వృక్షానామరిపూవీరు జాంబవన్నామ బుద్ధిమాన్. ప్రభు, వీరందరూ కూడా మీ ఆజ్ఞను పాలిస్తారు. మీరు ఏది చెప్తే అది, ఎలా అంటే అలాగా. పైగా వీళ్ళందరూ కూడా పళ్ళని తిని జీవించేవారు. అందుకని వీళ్ళ కోసం మనం ప్రత్యేకంగా ఏవి సమకూర్చక్కలు. ఇప్పుడు ఏదన్నా యుద్ధానికి సాధారణంగా వెళ్ళినప్పుడు ఏమవుతుంది అంటే వాళ్ళకి కావాల్సిన ఆహారం, ఎందుకంటే ఎన్ని రోజులు కొనసాగిస్తుందో, ఎలా ఉంటుందో, దాని ప్రభావం ఏమవుతుందో, ఇరు పక్షాలకి కూడా ఏమవుతుందో తెలియనప్పుడు వీళ్ళు వెళ్ళేటప్పుడు ఆయుధాలతే కాకుండా ఆహారానికి సమకూర్చుకుని అన్నీ కూడా తీసుకుని వాళ్ళు అక్కడికి వెళుతూ ఉంటారు. ఎందుకంటే మధ్యలో దేనికన్నా ఇబ్బంది వచ్చినా మళ్ళీ శారీరకంగా ఆ బలాన్ని కోల్పోయినా క్షీణించినా ఏమవుతుందంటే ఆ కార్యం చేయలేరు సరికదా, ఇంకా దేనివల్ల ఉపయోగం ఉండదు. అయితే ఇక్కడ వీళ్ళు పళ్ళనే భుజిస్తారు కాబట్టి వీరి కొరకు మళ్ళీ ప్రత్యేకంగా అన్నపానాదులు ఇవన్నీ సమకూర్చుకునే పని కూడా మనకేమీ లేదు. పైగా ఇక్కడ ఈ భల్లోక నాయకుడు జాంబవంతుడు చాలా బుద్ధిమంతుడు, వీరుడు అని చెప్పాడు. ఏషమే మంత్రిణాం శ్రేష్టః కోటి భల్లూక వృందపః హనుమానేష విఖ్యాతో మహాసత్వ పరాక్రమః. నా మంత్రుల్లో ఇతడే చాలా శ్రేష్ఠుడు.
పైగా కోటి భుల్లోకాలకి అధిపతి. ఇదిగో ఇతడు హనుమంతుడు చాలా కీర్తిమంతుడు, సాటిలేని బల పరాక్రమాలు కలిగి ఉన్నవాడు. వాయుపుత్రో అతి తేజస్వి మంత్రీ బుద్ధిమతాంబరః నలో నీలశ్చ గవయో గవాక్షో గంధమాదనః. ఇతడు వాయు యొక్క పుత్రుడు హనుమంతుడు. అతని తేజస్శాలి, పైగా నాకు మంత్రి, బుద్ధిమంతుల్లో కూడా చాలా శ్రేష్ఠుడు. ఇతడు నలుడు, అంటే ఒక్కొక్కరిని చూపించి వాళ్ళు మళ్ళీ తన పక్షాన ఉన్నవాళ్లే కాకుండా వాళ్ళకున్న బలాల కారణంగా ఈ కార్యం ఇంకా సులభంగా అవుతుంది, ఇంతమంది ఉన్నారు అని. నీలుడు, గవయుడు, గవాక్షుడు, గంధమాంతనుడు వీరంతా కూడా వీరులే. శరభో ద్వివిధో మైంధో గజః పనస ఏవ చ వలీముఖో దధీముఖః సుషేణస్తార ఏవ చ. అలాగే శరభుడు, ద్వివిధుడు, మైంధుడు, గజుడు, పనసునుడు, వలీముఖుడు, దధీముఖుడు, అలాగే ఈయన మామగారు సుషేణుడు తార యొక్క తండ్రి, వీళ్ళందరూ కూడా బలవంతులు. పైగా వీళ్ళ యొక్క ఆధీనంలో చాలా మంది యోధులు ఉన్నారు. కేసరీ చ మహాసత్వః పితా హనుమతో బలి ఏతే యూధప రామ ప్రధాన్యేన మయోధితాః. అలాగే తారుడు, మళ్ళీ హనుమంతుడు యొక్క తండ్రి, ఆయన కూడా చాలా బలవంతుడు, పైగా మహాసత్తుడు, కేసరి అయిన. వీళ్ళందరూ కూడా సైన్యాధ్యక్షులు. వీళ్ళ ఆధీనంలో చాలామంది సేన ఉంది, ఆ సేన కూడా చాలా బలవంతులతో కూడుకున్న సేన. అందుకే రామ, ప్రాధాన్యమైన వాళ్ళనే వీళ్ళందరినీ నేను ఇప్పుడు వరుసగా మీకు కొన్ని పేర్లు చెప్పాను అని. మహాత్మానో మహావీర్యాః శక్రతుల్య పరాక్రమాః ఏతే ప్రత్యేకతః కోటి కోటి వానరయూథపాః. వీరందరూ కూడా మహాత్ములే, మహావీరులు, ఇంద్రుడితో పోటీ పడగల అంత శక్తి సమర్థతలు కలిగి ఉన్నవారు. వీరు ఒక్కొక్కరు ఒక్కొక్క కోటి వానరుల దళములకి అధిపతులు. తవాజ్ఞాకారిణః సర్వే సర్వే దేవాంశ సంభవాః ఏష వాలి సూతః శ్రీమానంగదో నామ విశ్రుతః. అంతేకాదు వీరందరూ కూడా నీ ఆజ్ఞను పాటిస్తారు. అందరూ కూడా దైవాంశ సంభూతులే రామా. పైగా ఇతడు వాలీపుత్రుడు అంగదుడు, ఎంతో తేజస్సు కలిగి ఉన్నవాడు, ప్రసిద్ధి చెందినవాడి. వాలీతుల్య బలో వీరో రాక్షసానాం బలాంతకః ఏతే చాన్యే చ బహవస్త్వదర్థి త్యక్త జీవితాః. వాలికి ఎంత బలం ఉందో, ఎంత పరాక్రమం ఉందో అంత కలిగి ఉన్నవాడు వాలి యొక్క కొడుకైన అంగదుడు. అందుకే వాలితో సమానమైన వాడు, వీరుడు, రాక్షస బలగములకి యముని వంటి వాడు. అంటే వాళ్ళ ప్రాణాలు తీయగలిగినంత శక్తి సమర్థత చాకచక్యం కూడా ఉన్నది. ఇంకా చాలామంది నీకోసమే ప్రాణాలు పణంగా పెట్టి చెయ్యటానికి యుద్ధము సిద్ధంగా ఉన్నారు అని చెప్పాడు. యోద్ధారః పర్వతాగ్రేశ్చ నిపుణాః శత్రుఘాతనే ఆజ్ఞాపయ రఘుశ్రేష్ఠ సర్వే తే వశవర్తినః. పర్వత శిఖరములతో పోరాడే యోధులు వీళ్ళందరూ కూడా, పైగా శత్రువుల్ని చంపటంలో చాలా సమర్థత కలిగి ఉన్నవారు. రఘుశ్రేష్ఠ, నువ్వు ఆజ్ఞాపిస్తే వీరందరూ కూడా నీ వశీవర్తుడు, ఎలా చెప్తే అలా చెయ్యటానికి వీళ్ళందరూ ఇప్పుడు సిద్ధంగా ఉన్నారు. రామ సుగ్రీవ మాలింగ్య హర్షపూర్ణాశ్రులోచన ప్రాహ సుగ్రీవ జానాసి సర్వం తం కార్యగౌరవం. ఇలా అన్ని రకాలుగా చెప్పేసిన తర్వాత సుగ్రీవుడు, రాముడు సుగ్రీవుణ్ణి కౌగలించుకుని ఆనంద అశ్రువులు నిండిన కన్నులు కలవాడై ఇలా అన్నాడు. అంటే ఇక్కడ పరమాత్మ స్వరూపం అని చెప్పి మళ్ళీ మనకిలాగే కోపం వస్తే, ఒకలాగా బాధ వస్తే ఇవన్నీ కాదు. అంటే కార్యం విస్మరించి భోగాల మయమైనప్పటికీ కూడా, ఎందుకంటే జ్ఞానం ఉన్న వాళ్ళకి, బుద్ధి ఉన్న వాళ్ళకి, లేని వాళ్ళకి తేడా ఎక్కడ ఉంటుంది అంటే, కొంచెం భోగప్రాయంగా ఒక్కసారిగా ఏదో అలా దానికి లొంగినట్టుగా అయిపోయి అవి ఆస్వాదిస్తున్నట్టు కనిపిస్తారు. కానీ ఆ కర్తవ్యం ఎప్పుడైతే చెయ్యవలసిన సమయం వస్తుందో దాని నుంచి వాళ్ళు చక్కగా ఇటువైపుకి మారగలిగిన సమర్థత ఉన్నవాళ్ళు. ఆ సమర్థత మళ్ళీ ఎలా అయితే ఏదో ధ్యాసలో ఉండి ఏదో చేశానని కాకుండా అంతలాగా పూర్ణత్వంతో ఆ కార్యాన్ని చక్కగా చెయ్యగలిగిన వాళ్ళు. ఇది మళ్ళీ ఒక్క రోజులో 2 రోజులో వచ్చేది కాదు.
కొన్ని కొన్ని సుగుణాలన్నవి ఎలా అయితే జన్మతః కొన్నొస్తాయి. కొన్ని మళ్ళీ అలవర్చుకోవటంలో ఉంటది. ఏదైతే వ్యత్యాసం తెలుస్తూ ఉంటుందో, ఏది పట్టుకోవాలో, ఏది విడవాలో. ఇలా ఎప్పుడైతే అంటే విస్మరించి ఉన్నాడు, తనైతే సకల భోగాలు ప్రాప్తించాయి, నాకేమీ లేదు ఇప్పుడు పైగా సీత ఎక్కడుందో, ఎలా ఉందో, జీవించుందో ఏమీ తెలియని పరిస్థితి అన్న ఇదిలో ఉన్నాడు రాముడు. పైగా పరమాత్మ అని చెప్పి ఎక్కడుందో, ఏముందో తెలీదా? మనకైతే ఇంట్లోంచి వెళ్ళినోళ్ళైతే బయటికి వెళ్ళిపోయారు గాబట్టి, వాళ్ళ ఇంటికొచ్చేదాకా వాళ్ళు చెప్తే గాని, వేరే వాళ్ళు చూసి ఇక్కడున్నారని చెప్తే గాని మనకి తెలీదు. కానీ ఇక్కడ చెప్పేది ఏంటి అంటే, ఇది సాధారణమైనది కాదు. ఆ అవతారమే మళ్ళీ ఉద్ధరింపచేయటానికి వచ్చిన అవతారం. పైగా చెప్పేది కూడా మళ్ళీ పరమేశ్వరుడు చెప్తున్నాడు. హరిహరులకి భేదం లేదన్నది అర్థం చేసుకోటానికి. ఎందుకు ఇందులోనే చెప్పా హనుమంతుడు ఎవరు అంటే మళ్ళీ ఆ శివపురాణంలో కూడా చెప్పబడుద్ది. అది మళ్ళీ శివ అంశ అని. మళ్ళీ శివంశ అని, విష్ణు అంశ అని మళ్ళీ కొన్ని అవతార రూపాల్లో చెప్తే మళ్ళీ ఇది ఈయనది, అది ఆయనది అని ఇట్లాంటి భేదాలు ఎతుక్కుంటూ పోతూ ఉంటే ఏమవుతుందంటే మనకు ఆ పరమాత్మ తత్వం అర్థం కాలేదని అర్థం అవుతుంది. ఉన్నది ఒక్కటే. సనాతనుడుగా ఎప్పుడూ ఉంటున్నవాడు తానే అయినప్పటికీ కూడా లీలా విశారదుడు కాబట్టి భక్తుల్ని ఉద్ధరింపజేయటానికి ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క రూపంలో వచ్చి కొన్ని కొన్ని లీలల రూపంలో చేసి కొన్ని వాటికి లోబడుతున్నట్టుగా ఉంటాడు తప్పితే దేనికి లోబడడు. గుణాతీత, మాయాతీత, రూపాతీత, నామాతీత అన్నిటికీ అతీత. సర్వవేళయందు కూడా సచ్చిత్ ఆనంద స్వరూపంగా జ్ఞానమయంగా ఉంటాడు. తేజోమయంగానే ఉంటాడు. దాని కారణంగానే సకలానికి అన్నీ లభిస్తున్నాయన్నదే వాస్తవం. ఇక్కడ ఆనంద అశ్రువులంటే మన వంటి వాళ్ళకి ఆనందంతో ఏడుపొచ్చేసినట్టు, బాధలు వచ్చినట్టుగా అన్నట్టు భావించద్దు. అంటే ఆ కర్తవ్యాన్ని అంతలాగా భోగప్రాయంగా అయిపోయినప్పటికి కూడా ఆ మత్తు వదలగలిగాడు. మళ్ళీ కర్తవ్యం పట్ల చాలా చక్కగా అవగాహనతో అన్నీ చేస్తున్న కారణంగా తీసుకొని మళ్ళీ ఇట్లా అంటున్నాడు. మార్గానార్థం హి జానక్యా నియుజ్ఞంక్ష్వా యది రోచతే శ్రుత్వా రామస్య వచనం సుగ్రీవః ప్రీతమానసః. ఓ సుగ్రీవ, కార్యభారం సర్వము నీవు తెలిసిన వాడివే. నీకు ఎలా తోస్తే అంటే వీళ్ళందరూ ఇప్పుడు నీ ఆధీనంలో ఉన్నారు. నువ్వు ఎలా చెప్తే అలా చేస్తారని చెప్తే నేను కాదు. కార్యం గురించి బాగా తెలిసిన వాడివి. అందుకని నువ్వు నీకు తోచినట్టుగా చెయ్యి. అలాగే జానకిని వెతకటానికి వీరిని నువ్వు వినియోగించు అని రాముడు చెప్పాడు సుగ్రీవుడికి. రాముడి మాట విని ఎంతో సంతోషంతో ఉన్నాడు సుగ్రీవుడు. ప్రేషయామాస బలినో వానరాన్ వానరర్షభః దిక్షు సర్వాసు వివిధాన్ వానరాన్ ప్రేష్య సత్వరం. సాధారణంగా లౌకికంగా చూస్తే ఇప్పుడు నాకొక అవసరం ఉంది. నేను ఒకళ్ళని ఆశ్రయించినప్పుడు నాకు వాళ్ళు చెయ్యాలి. అప్పుడు నేను వాళ్ళని ఆశ్రయించటం కూడా వాళ్ళ మీద అంత విశ్వాసంతో ఉండాలి. వాళ్ళు చేసేదాకా. అంతేగాని ఇలా కాదు, అలా కాదని నేను చేతులు పట్టకూడదు. అది వాళ్ళకి వదిలినప్పుడు దాన్ని చక్కగా వాళ్ళు చేస్తూ ఉంటారు. ఆ బాధ్యత అలా ఇవ్వాలి. పైగా ఈ బాధ్యత మళ్ళీ ఎవరికిస్తున్నావంటే మళ్ళీ అర్హత, పాత్రత ఉన్న వాళ్ళకిస్తున్నాం. వాళ్ళకిచ్చినప్పుడు ఏమి చూసుకోక్కలే. అందుకే దూతగా వెళ్ళేవాడు గాని ఎవరినైతే ఆశ్రయించి ఉన్నావో కానీ దానికి తగ్గట్టుగా నువ్వు ఆశ్రయించాలి లౌకికంగా అయితే. ఇక్కడ మళ్ళీ అందరూ కూడా దైవాంశ సంభూతులే. పైగా ఒక కార్యాన్ని ఒకళ్ళకి చెయ్యటానికి వాళ్ళ జన్మ సార్థకం అవ్వటానికి కొన్ని కొన్ని ఆ రూపంలో చేపిస్తున్నవాడు పరమాత్మ అన్న భావనలోనే తీసుకో. హనుమంతుడు వెళ్ళకపోతే రాముడికి దిక్కు లేదు. సీత జాడ తెలిసేది కాదన్న భావనలో తీసుకోకూడదు. సంకల్ప మాత్రంతో సర్వాన్ని చేస్తున్న వాడికి ఇక్కడ మళ్ళీ శక్తి రూపంలో ఉంది. అక్కడ మళ్ళీ ఆవిడ సనాతనియే తను గూడా. కానీ ఇక్కడ ఎవరో వచ్చి కాపాడితే గాని ఎవరిని రక్షించుకోలేని స్థితిలో అంతలాగా చిక్కుకుపోయి ఉంది అన్నట్టుగా మనకులాగా భావించకూడదు. ఇదంతా లీలగా చేస్తున్నారు. మనలాగా కాదది. అందుకే ఎంతో సంతోషంతో ఉన్న సుగ్రీవుడు వానర శ్రేష్ఠుడు అన్ని దిశలకి కూడా వీళ్ళందరినీ కూడా చక్కగా అంటే మళ్ళీ ఒక నాయకుడిని పెట్టి ఆ నాయకుడు యొక్క ఆధ్వర్యంలో కొంతమందిని అక్కడికి తీసుకెళ్ళమని ఎటు వెళ్ళాలో ఎక్కడికి వెళ్ళి ఎంత వెతకాలో అవన్నీ కూడా చాలా చక్కగా చెప్పాడు. ఎందుకంటే ఆ భారాన్ని రాముడంత విశ్వాసంతో తన మీద మోపిన కారణంగా. అందుకే ఆయన చక్కగా దక్షిణాం దిశమత్యర్థం ప్రయత్నేన మహాబలాన్ యువరాజం జాంబవంతం హనుమంతం మహాబలం నలం సుషేణం శరభం మైంధం ద్వివిధమేవ చ ప్రేషయామాస సుగ్రీవో వచనం చేదమబ్రవీత్.
ఇలా వానర యోధులను అన్ని దిశలకి పంపటానికి దక్షిణ దిశకి మాత్రం అత్యంత ప్రయత్నంతో అంగదుణ్ణి, జాంబవంతుణ్ణి, హనుమంతుణ్ణి వీళ్ళనే పంపాడు. అంటే ఒక్కొక్క దిశకి కొంతమందిని పంపాడు. కానీ ఎటువైపు అయితే తనకి గట్టిగా నమ్మకం ఉందో ఆ కార్యాన్ని సాధించగలడు అని హనుమంతుణ్ణి పంపే చోటు అక్కడ మళ్ళీ రావణాసుడు యొక్క నివాసం, అక్కడే సీతమ్మ ఉంటుందన్న విశ్వాసంతో వీళ్ళందరినీ దక్షిణ దిశకి పంపించారు. మళ్ళీ ఆ కార్యాన్ని హనుమంతుడే చెయ్యగలడు అని దక్షిణ దిశకి వాళ్ళని పంపించాడు. అలాగే ఉత్తర దిశకి కొంతమందిని, పశ్చిమ దిశకి, తూర్పు దిశకి కొంతమందిని పంపించాడు. ఎలా అయితే నాయకత్వంలో ఉన్నవారు శతవలి, సుషేణుడు, వీనతుడు వీళ్ళ నాయకత్వంలో ఒక్కొక్క దిశకి అన్ని వైపులా పంపించిన తర్వాత మళ్ళీ అందులో ఉన్న వాళ్ళల్లో కూడా కొంతమంది యోధులు ఉన్నారు. నలుడు, అలాగే శరభుడు, మైంధుడు, ద్వివిధుడు ఈ బలవంతులు కూడా మహాబలాలు కలిగి ఉన్న వాళ్ళందరినీ పంపించి మళ్ళీ సుగ్రీవుడు వాళ్ళకి హెచ్చరిక కూడా ఇచ్చాడు. ఏంటంటే అంటే ఒక నెల లోపల తిరిగి రావాలి, లేకపోతే అందరినీ వధించేస్తాను అంటే ఎక్కడా పక్షపాతం చూపించలేదు, అందరికీ ఒకటే ఇచ్చాడు. రామాయణంలో కిష్కింధాకాండలో 6th సర్గాలో 24 శ్లోక సంపూర్ణం.